హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా. సో దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ అండ్ కెమెరా టెస్ట్ అన్నీ అయితే చేద్దాం. సో ఇదైతే మా ఫ్రెండ్ది. సో సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా. సో క్లియర్గా అయితే దీని డీటెయిల్స్ అండ్ ఇవన్నీ అయితే మనం ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇది అన్బాక్సింగ్ చేసినప్పుడు మనకి ఏ కంటెంట్స్ వస్తున్నాయి అన్నీ అయితే మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి అన్బాక్సింగ్ అండ్ టెక్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక వీడియోస్కి అయితే లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా బాక్స్. చూసారనుకోండి, ఇక్కడ S Pen అలాగే S25 అల్ట్రా డిజైన్ అయితే వీళ్ళు చేసారు. బాక్స్ అయితే కంప్లీట్గా మారింది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇది 12 GB ర్యామ్, 512 GB వైట్ సిల్వర్. సో కలర్ వచ్చి వైట్ సిల్వర్, 12 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ అయితే ఉంది. సో ఇది మా ఫ్రెండ్ ప్రీ బుకింగ్ టైప్ లాగా అయితే కొన్నాడు. సో ప్రీ బుకింగ్ కాదు, సో కాంబో కొన్నాడు. సో దీంట్లో ఏంటంటే మనకి 256 GB స్టోరేజ్ ప్రైస్కి మనకి 512 GB వేరియంట్ అయితే ఇస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఉందో లేదో తెలియదు. సో కొనే టైంకి అయితే ఆఫర్ ఉంది. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి ఆల్రెడీ బాక్స్ ఓపెన్ అయింది. సో ఇప్పుడైతే నేను మళ్ళీ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ చూసారంటే సో డివైస్ ఉంది. సో వైట్ సిల్వర్. సో కలర్ పేరు వచ్చి వైట్ అండ్ సిల్వర్ ఫినిష్లో అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో మీకు ఇప్పుడైతే నాకు కొంచెం సిల్వరిష్గా కనబడుతుంది. సో బట్ మీరు సన్లోకి వెళ్ళారనుకోండి, వైట్ అండ్ సిల్వర్ 2 కలర్స్ అయితే వేరే అవుతూ ఉంటుంది. సో పక్కన అయితే పెడతాం డివైస్ని. సో ఇంకా మనకి ఈ బాక్స్లో అయితే ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కేబుల్ అండ్ అనుకోండి కేబుల్. సో కేబుల్ అయితే ఉంది. కేబుల్ కాక మనకి ఇదిగోండి పేపర్. సో మాన్యువల్ గురించి అయితే ఉంది. అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో సిమ్ ఇజెక్టర్ పిన్ ఇచ్చారు అంతే. సో ఇంకా తగ్గించి బాక్స్లో అయితే ఏం లేవు, పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడైతే మనం డివైస్ అయితే చూద్దాం. సో చూసారంటే డివైస్ సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. సో ఏదైతే మనకి డిస్ప్లే. సో సైడ్స్ అయితే మనకైతే ఏమీ లేదు. సైడ్స్ వచ్చి ఇక్కడ వచ్చి మనకి యాంటీనా అయితే ఉంది. సో సిగ్నల్ రిసెప్షన్ కోసం అయితే ఉంటుంది. ఇంకా టాప్లో కూడా మనకి యాంటీనా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎయిర్ బ్లాస్టర్ అండ్ మైక్రోఫోన్. సో మైక్రోఫోన్ అయితే ఉంది ఇక్కడ మనకి. సైడ్స్ వచ్చామనుకోండి, మనకి చూసారనుకోండి, ఇక్కడ ఒక యాంటీనా, ఇక్కడ ఒక యాంటీనా ఉండి మనకి వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ అయితే ఇచ్చారు. ఇంకా బాటంలో చూసుకున్నాం అనుకోండి, మనకి మళ్ళీ సేమ్ యాంటీనాస్. ఇది వచ్చి మనకి స్పీకర్, స్టీరియో స్పీకర్తో అయితే వస్తుంది ఈ డివైస్. సో దీని గురించి ఆడియో కూడా మనం అయితే టెస్ట్ చేద్దాం. సో ఇది స్పీకర్ అండ్ ఇది ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే టైప్ సి ఛార్జర్ అండ్ అలాగే మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ వచ్చి ఇది S Pen. సో S Pen అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చి మనకి S Pen. సో ఇక్కడ మీరు చూసారనుకోండి S Pen, ఇక్కడైతే మనకి బటన్ అయితే ఉంది. బట్ దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే రైట్ నో ఈ S25 అల్ట్రా నుంచి వీళ్ళు S Penకి బ్లూటూత్ ఆప్షన్ అయితే తీసేశారు. సో ఇది వరకు బ్లూటూత్ ఆప్షన్ S24 అల్ట్రా దాకా అయితే ఉంది. బ్లూటూత్ ఆప్షన్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, సో బ్లూటూత్ ఆప్షన్ ఎందుకు తీసేసామంటే అంతగా ఎక్కువ మంది బ్లూటూత్ ఆప్షన్స్ యూజ్ చేయట్లేదు, S Pen యూజ్ చేయట్లేదు, అందుకనే మేము బ్లూటూత్ ఆప్షన్ తీసేసామని అయితే చెప్తున్నారు. సో మరి అది కాళ్ళకే తెలియాలి ఎందుకు తీసేశారు అనేది. సో మనం అయితే చూద్దాం. సో ప్రజెంట్ అయితే బ్లూటూత్ ఆప్షన్ S Penకి లేదు. సో ఇది మనకి 360. సో గైస్, ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇది వచ్చి మనకి 6.9 ఇంచెస్ ఫుల్ క్వాడ్ HD ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లేతో అయితే ఉంటుంది. ఇది వచ్చి సో డిస్ప్లే వచ్చి టాప్ నాచ్ అయితే ఉంటుంది. సో సామ్సంగ్ డిస్ప్లేకి అయితే మనం అయితే పేరు పెట్టగల. సో మీరు చూసారనుకోండి, డిస్ప్లే చాలా బాగుంది. సో కెమెరా కంటే డైరెక్ట్ పర్సనల్ వ్యూ అయితే చాలా బాగుంది డిస్ప్లే. సో ఇది వచ్చి మనకి 120Hz అండ్ అలాగే మనకి 10-bit ప్యానల్తో అయితే వస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంది. CGA2 అయితే ఉంది. పీక్ బ్రైట్నెస్ వచ్చి మనకి 2600 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. అండ్ ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ఫర్ గెలాక్సీ అని అయితే ఇచ్చారు. సో ఫర్ గెలాక్సీ అనేది యాడ్ చేసుకోండి. సో నార్మల్ అయితే స్నాప్డ్రాగన్ 8 Elite అయితే ఉంది. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇది 12 GB ర్యామ్ అలాగే
512 GB స్టోరేజ్ అయితే ఉంది. ఇందులో మనకి 256 GB స్టోరేజ్ వేరియంట్ ఉంది, అలాగే 1 TB స్టోరేజ్ వేరియంట్ కూడా అయితే ఉంది. సో రైట్ నౌ ఇది వచ్చి మనకి 512 GB వేరియంట్. అండ్ దీని కెమెరాస్ చూసారనుకోండి, ఫస్ట్ వచ్చి మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అలాగే మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయింది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది. దీనికైతే 5x ఆప్టికల్ ఇమేజ్ జూమ్ అయితే ఉంది, అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంది. ఇది వచ్చి 3x ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఆప్టికల్ జూమ్ కూడా అయితే ఉంది. సో మొత్తానికి మనకి 2 అయితే ఉన్నాయి. ఇవి వచ్చి మనకు ఒకటి వచ్చి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది, 5x ఆప్టికల్ జూమ్. ఒకటి వచ్చి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది, అది వచ్చి మనకి 3x ఆప్టికల్ జూమ్. సో అది కెమెరాస్ వచ్చి. ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి 12 మెగాపిక్సెల్ అయితే ఉంది ఫ్రంట్ కెమెరా. సో వీళ్ళు ఆస్తాన 12 మెగాపిక్సెల్ అలాగే తెస్తున్నారు. ఇక్కడ కూడా మనకి 32 మెగాపిక్సెల్ తీసుకొస్తే బాగుండేది అనిపించింది. బట్ మనకి కెమెరా శాంపుల్స్ అన్నీ మీకు పెడతాను, అక్కడైతే మీరు చూసి చెక్ చేయొచ్చు. రైట్ నౌ అయితే ఇది 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మ్యాసివ్గా ఉంటుంది, బట్ 5400 5500 అలా ఇస్తే ఇంకా బెస్ట్ అనిపిస్తుంది. బికాజ్ డిస్ప్లే అన్నీ బాగుంటుంది. సో కొంచెం బ్యాటరీ ఇంకో 500 మెగాపిక్సెల్ పెంచితే బాగుంటుంది, 500 mAh పెంచితే బాగుంది అనిపించింది. బట్ 5000 mAh అనేది టాప్ నాచ్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా ఇది వచ్చి మనకి వైర్డ్ కనెక్షన్తో అయితే మనకి బ్యాటరీ ఇది వచ్చి మనకి 45 వాట్స్తో అయితే సపోర్ట్ చేస్తుంది. సో అప్ టు 45 వాట్స్. సో మనకి వైర్డ్తో అయితే మ్యాక్సిమం వచ్చి 45 వాట్స్ అయితే వస్తుంది. వైర్లెస్గా అయితే మనకి 25 వాట్స్ సపోర్ట్ చేస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనకి 4.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అన్నిటి అయితే వస్తుంది. బికాస్ శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్. సో దీనికన్నా శాంసంగ్లో టాప్ మొబైల్ అయితే లేదు, ఇదే టాప్ మొబైల్. సో అన్ని ఫ్యూచర్స్ అన్ని మనకి అడ్వాంటేజెస్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. సో మనకైతే ఇలా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే కొన్ని నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అది అప్డేట్స్ అవుతుంది. వైఫై అయితే నాది కనెక్ట్ చేశాను. ఇది మనకి 2 GHzకి అలాగే 5 GHzకి. సో రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫ్లాగ్షిప్ సపోర్ట్ చేయకుండా ఉండదు. సో మనకి ఇది One UI 7తో అయితే వస్తుంది. చూసారంటే నోటిఫికేషన్ ట్యాగ్ మొత్తం మారిపోయింది. సో ఇప్పుడు శాంసంగ్ ఇది వరకు మీద ఇప్పుడు ఇంకా సూపర్గా సేల్స్ రావడానికి కారణం One UI కూడా. ఫస్ట్లో శాంసంగ్ యూఐ అంతగా నాకు నచ్చేది కాదు, బట్ ఇప్పుడైతే చాలామందికి మీ ఫేవరెట్ యూఐ ఏంటంటే శాంసంగ్ యూఐ అంటారు. సో అంత బాగా అయితే వీళ్ళు చేంజ్ చేశారు, మొత్తాన్ని మార్చారు. సో ఇప్పుడు మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళిపోయామనుకోండి, గెలాక్సీ S25 అల్ట్రా ఇది మనకైతే చూపిస్తుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో ఇది కాక మనం ఇప్పుడు అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో లేదో అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం అప్డేట్స్ చూస్తే కనెక్టింగ్ ది సర్వర్. సో అప్డేట్స్ అయితే చెక్ చేస్తుంది. సో ముందుగా కొన్ని ఇన్స్టాలేషన్ యాప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి సెటప్ చేశాక. సో అవన్నీ అవుతుంది. ప్రజెంట్ One UI వర్షన్ 7.0 అయితే ఉంది. నేను ఏ అప్డేట్ చేయలేదు. ఇది ఆన్ ది బాక్స్ మనకు కంప్లీట్గా అప్ టు డేట్లో అప్డేట్ అయిపోయి Android 15 అలాగే One UI 7.0తో అయితే వచ్చింది. సో నేనైతే ఏ అప్డేట్ చేయలేదు. నాకు ఆన్ చేశాక నాకు ఏ అప్డేట్ అడగలేదు. సో ఇన్ ద బాక్సే మనకు అప్ టు డేట్ ఓఎస్ అన్నీ అప్డేట్ అయిపోయి మనకైతే ఇన్ ది బాక్స్ అయితే వస్తుంది. సో మీరు కొనే టైంకి ఏమైనా అప్డేట్స్ ఇంకప్పుడు రోల్ అవుట్ చేస్తే మీకు అప్డేట్ అయితే అడుగుతుంది. రైట్ నో అయితే ఇది రీసెంట్గానే లాంచ్ అయింది మొబైల్ కాబట్టి కంప్లీట్గా వీళ్ళు అప్డేట్ చేసేసి అయితే ఇచ్చారు. ఇంకా మీరు అక్కడ నోటీస్ చేశారనుకోండి, మనకి గెలాక్సీ ఏఐ అని అయితే ఉంది. సో దీని ఏఐ ఫీచర్స్ అన్నీ నేను సపరేట్గా ఒక వీడియో అయితే ట్రై చేస్తాను చేయడానికి. బికాజ్ ఇందులోనే ఏఐ ఫీచర్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనకి వీడియో లెంత్ అయితే పెరుగుతుంది. సింపుల్ మీకు కాల్ అసిస్ట్, మనకి రియల్ టైం ట్రాన్స్లేషన్, ఎవరైనా మనకు కాల్ చేశారనుకోండి, ఏదైనా మాట్లాడుతుంటే మనకి ఇక్కడ ట్రాన్స్లేట్ అయ్యి చూపించేస్తుంది. అలాగే మనం ఏదైనా టాపిక్ గురించి చెప్పినా అది మనకంతా ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది. సో ఇది నోట్ అసిస్ట్, మన నోట్లో కూడా అన్నిటిలో ట్రాన్స్లేట్, ఫోటో కూడా మనం అయితే చూసుకోవచ్చు. సో ఇవన్నీ నేను విడిగా అయితే మీకు శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫ్యూచర్స్ అని నేను ఒక సపరేట్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనకి ఇలా అయితే ఉంటుంది. సో మొత్తం శాంసంగ్ యూఐ. సో మనకి శాంసంగ్ పే అన్నీ అయితే మనకైతే ఉన్నాయి. సో శాంసంగ్ వ్యాలెట్ ఇవన్నీ మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని మనం కెమెరా అయితే చూద్దాం. సో కెమెరా శాంపుల్స్ కూడా నేనైతే మీకైతే చూపిస్తాను. సో బ్యాక్ కెమెరా వచ్చి మనకి అప్ టు 0.6x 30x జూమ్ 100x జూమ్. సో మనకి ఇవైతే 100x జూమ్ దాకా అయితే చేస్తుంది. సో ఇక్కడ మనకి వచ్చి 1x 2x 3x 5x 10x అలాగే 0.6x దాకా అయితే చేస్తుంది.
సో వీడియోలో కూడా మనం అయితే చూసుకున్నాం అనుకోండి, మనకి ఫుల్ హెచ్డి నుంచి 8K, సో 8K 30 FPS దాకా మనకైతే ఉంది. అల్ట్రా హెచ్డి వచ్చి మనకి 60 FPS దాకా అయితే ఉంది. సో మ్యాక్సిమం నాకు తెలిసి 8K ఎవరు యూజ్ చేయరు, బట్ మనకి 8K 30 FPS దాకా అయితే ఉంది. నేను దీని శాంపుల్స్ కూడా అయితే మీకు చూపిస్తాను, 8K 4K శాంపుల్స్ కూడా అయితే చూపిస్తాను. ఇంకా మనకి ఇది వచ్చి స్టెబిలైజేషన్, సూపర్ స్టడీ ఆన్ అంటే స్టెబిలైజేషన్. సో ఈ మోడ్ ఆన్ చేసుకుంటే మనకి క్వాడ్ హెచ్డి 30 ఫ్రేమ్స్ దాకే యూజ్ అవుతుంది, ఫుల్ హెచ్డి 30 ఫ్రేమ్స్. సో క్వాడ్ హెచ్డి 30 ఫ్రేమ్స్ 60, సో క్వాడ్ హెచ్డి 60 ఫ్రేమ్స్ దాకా స్మూత్ రేట్ అయితే ఉంటుంది. స్టేబుల్ మోడ్ ఆన్ చేశాక ఫ్లాష్ ఆటో ఆన్ ఆఫ్ అవుతుంది. స్టేబుల్ మోడ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి 8K 30 ఫ్రేమ్స్ ఫర్ దాకా అయితే ఉంది. సో నేను శాంపుల్స్ అయితే 8Kది అలాగే స్టేబుల్ మోడ్ ఆన్ అయ్యేది మొత్తం అయితే మీకు చూపిస్తాను. సో ఇది మనకి వీడియోలో ఉన్న ఆప్షన్స్ వీళ్ళు ఇచ్చింది. ఇంకా మీరు మోర్లోకి వెళ్ళారనుకోండి, ఎక్స్పర్ట్ రా అయితే ఉంది. సో మనకి కంప్లీట్ రా ఫుటేజెస్ అన్నీ అయితే ఉంటుంది. సో మనకు కొన్ని పర్మిషన్స్ అయితే ఇస్తుంది. సో ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఉంటుంది. సో సైన్ ఇన్ చేసి నేను మీకు అయితే దాని శాంపుల్ కూడా అయితే చూపిస్తాను. ఇంకా ప్రో ఉంది. ప్రోలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మ్యాక్సిమం ప్రోలో వీడియో ఆప్షన్స్ ఎవరో, నా ఐఫోన్కి కూడా ప్రోలో వీడియో ఆప్షన్ లేదు. సో వీళ్ళు ప్రో వీడియో ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనం చూసాం అనుకోండి, HDR ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు కాల్స్ వస్తే లాగ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో అదొకటి అయితే ఉంది. అండ్ ఇది కాక మనకి ప్రోలో కూడా 8K 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే మనకి వీడియో అయితే తీస్తుంది. సో ప్రోలో కూడా మనకి 8K 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే ఉంది. సో నేను మీకు ప్రో వీడియో కూడా శాంపుల్స్ అయితే నేనైతే అంతా పెడతాను. సో ఇంకా మనకి ప్రో తర్వాత మనకుంది, ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి స్లోమో, పానోరామా, హైపర్లాస్, పోర్ట్రేట్ వీడియో, అలాగే డ్యూయల్ రికార్డ్ వీడియో. సో ఇదేంటంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, నా బ్యాక్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా, సో రెండు ఒకేసారి అయితే మనకైతే వీడియో అయితే తీస్తుంది. సో ఇలా కూడా మనకి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు మీకు ఇలా అయితే వీడియో తీసుకోవచ్చు. సో మీ ఎక్స్ప్రెషన్స్ అలాగే బ్యాక్ సైడ్ రెండు అయితే మనకైతే చూపిస్తుంది. సో ఎవరైతే వ్లాగర్స్ ఉన్నారో, సో వాళ్ళు ఏంటంటే కొంతమంది సీనరీతో పాటు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చూపించాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు అయితే ఇది యూజ్ అయ్యిద్ది మనకి డ్యూయల్ రికార్డు. సో ఇంకేమున్నాయంటే మనకి డ్యూయల్ రికార్డ్ తర్వాత పోర్ట్రేట్ వీడియో. సో పోర్ట్రేట్ వీడియో కూడా అయితే నేను మీకు చూపిస్తాను. సో మన బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి మనం మాత్రమే చూపిస్తుంది పోర్ట్రేట్ ఇమేజ్, అలాగో అలా పోర్ట్రేట్ వీడియో. ఇప్పుడు ఫోటోలో మనకి 12 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్, అప్ టు మనం 200 మెగాపిక్సెల్ దాకా అయితే మనం అయితే ఫొటోస్ అయితే తీయచ్చు. సో ఇక్కడ మీరు ఇచ్చారు 200 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, అలాగే 12 మెగాపిక్సెల్. నేను ఈచ్ అండ్ సింగిల్ ప్రతి మెగాపిక్సెల్లోనూ నేనైతే వీడియో తీసి 12 మెగాపిక్సెల్ ఎలా ఉంది, 50 మెగాపిక్సెల్ ఎలా ఉంది, 200 మెగాపిక్సెల్ ఎలా ఉంది, మూడు నేనైతే మీకు ఫొటోస్ అయితే పెడతాను చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చి నాట్ అవైలబుల్ ఫర్ కరెంట్ పిక్చర్స్. సో 12 మెగాపిక్సెల్లో చూస్తే, సో చూద్దాం. సో మోషన్ ఫోటో ఆన్. సో మనకి మోషన్ ఫోటో ఆన్ అనేది మనకి 12 మెగాపిక్సెల్ అలాగే మనకి 50 మెగాపిక్సెల్ కూడా పనిచేయదు. ఓన్లీ మోషన్ ఫొటోస్ కావాలంటే ఓన్లీ 12 మెగాపిక్సెల్లో అయితేనే మనకైతే వర్క్ అవుతుంది. 50 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ అయితే వర్క్ అయితే అవ్వదు మోషన్ ఫొటోస్. ఇంకా ఇలా మనకి ఇచ్చారు కొన్ని చక్కగా ఫిల్టర్స్. సో మనం డైరెక్ట్గా ఈ ఫిల్టర్స్ యూస్ చేసుకుని ఫోటో తీసుకోవచ్చు, లేదా మీరు ఒరిజినల్ పెట్టేసుకుని మీకు కావాల్సిన ఫిల్టర్ పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు చూసారనుకోండి, సో మన దగ్గర ఏదైనా పిక్చర్స్లో అయితే ఉన్నాయో ఆ పిక్చర్స్లో ఉన్న ఫిల్టర్స్ ఇది మనకి రికగ్నైజ్ చేసి చూపిస్తుంది. సో అది మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ అని అయితే చెప్తా. ఇంకా మనకి ఫ్రంట్ కెమెరా అయితే చూద్దాం. సో ఫ్రంట్ కెమెరాలో వచ్చి మనకి ఇలా 12 మెగాపిక్సెల్ అలా అయితే ఏమీ లేదు. సో ఇందులో ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి మోషన్ ఆన్ ఉంది, మోషన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్స్ కూడా అయితే ఉంది ఫ్రంట్ కెమెరాకి. సో మీకు ఏమైనా ఏ ఫిల్టర్స్ కావాలంటే ఆ ఫిల్టర్స్ ఇలా ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది కాక మనం ఏదైనా ఫిల్టర్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో ఇంకా ఇది ఫ్రంట్ కెమెరా ఫోటో సెక్షన్లో అయితే ఇది. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలో వచ్చి మనకి ఫ్రంట్ కెమెరా HDR అయితే ఉంది. అది కాక మనకి అల్ట్రా హెచ్డి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ దాకా అయితే మనకైతే ఉంది. సో అల్ట్రా హెచ్డి 60 ఫ్రేమ్స్ అదైతే ఉంది. ఇంక ఇది కాక మనకి స్లోమోలో ఫ్రంట్ కెమెరా ఉందో లేదో చూద్దాం మనం. స్లోమోలో కూడా మనకైతే ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది వచ్చి మనకి బ్యాక్ కెమెరా ఇందాక మీకు చెప్పినట్టు అల్ట్రా హెచ్డి 120, ఫుల్ హెచ్డి వచ్చి 240 దాకా. ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి రెజల్యూషన్ అయితే ఏవి చూపించట్లేదు. సో అలా అయితే ఉంది స్లోమో. ఇంకా మనకి పోర్ట్రేట్ వీడియోలో కూడా అయితే చూద్దాం. సో పోర్ట్రేట్ వీడియోలో వచ్చి మనకి అల్ట్రా హెచ్డి 30 ఫ్రేమ్స్, ఫుల్ హెచ్డి 30 ఫ్రేమ్స్. సో ఈ రెండు ఆప్షన్స్ అయితే ఉంది. అల్ట్రా హెచ్డి 30 ఫ్రేమ్స్ కానీ
ఫుల్ హెచ్డి 30 frames గానే మనం అయితే వీడియో అయితే తీసుకోవచ్చు. సో శాంపుల్ చూసారంటే పోర్ట్రేట్ ఇది మీరు ఇక్కడ గమనించారనుకోండి నా ఐఫోన్ అనేది బ్లర్లోకి వెళ్ళి నేను మాత్రం అయితే చూపిస్తుంది. సో నేను వీటిలన్నిటికీ మీకు శాంపుల్స్ అయితే పెడతాను. సో ఇవి జస్ట్ మీకు చూపించడానికి అయితే ఇలా చూపిస్తున్నా. ప్రతి దానికి నేనైతే శాంపుల్ తీసి మీకు ఇప్పుడైతే నేను వీటి శాంపుల్స్ అయితే చూపిస్తాను. సో గైస్ ఇది మనకి సౌండ్ క్వాలిటీ. సో గైస్ ఇది మీకు ఆడియో క్వాలిటీ. సో ఇక్కడైతే మనకి మ్యాక్సిమం 80% ఆడియో దీని నుంచి అయితే వస్తుంది, రిమైనింగ్ 20% దీని నుంచి అయితే వస్తుంది. తెలుస్తుంది స్టూడియో సౌండ్, బట్ ఇది క్లోజ్ చేస్తే మనకు బాగా తెలుస్తుంది. మనం ఇది క్లోజ్ చేసామంటే మనకు అంత డిఫరెన్స్ అయితే తెలియట్లేదు, బికాజ్ 80% దాకా మనకు సౌండ్ ఇక్కడి నుంచే వస్తుంది. కాబట్టి స్టూడియో సౌండ్ అయితే చాలా బాగుంది. అండ్ డిస్ప్లే కూడా అయితే చాలా బాగుంది. మనకి కంప్లీట్ శాంసంగ్ డిస్ప్లేస్కి మనం వంక పెట్టక్కర్లేదు, చాలా బాగుంటుంది శాంసంగ్ డిస్ప్లేస్. సో గాయస్ చూసారంటే మనకి శాంసంగ్ డిస్ప్లే సో చాలా క్లారిటీగా అయితే ఉంది డిస్ప్లే. సో కలర్స్ అన్నీ మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తుంది. సో ఐఫోన్ అంత జస్టిఫికేషన్ చేస్తుందో లేదో తెలియదు, కానీ డిఎస్ఎల్ఆర్ ఇలాంటివి ఉన్నాయనుకోండి సో దీని డిస్ప్లే క్లారిటీ చాలా బాగా చూపిస్తుంది. బట్ నా దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి సో ఐఫోన్ అంత జస్టిఫికేషన్ ఇస్తుందో లేదో తెలియట్లేదు, కానీ డిస్ప్లే అయితే సో నెంబర్ 1 డిస్ప్లే చాలా బాగుంది. శాంసంగ్ డిస్ప్లేస్కి అయితే అసలు మనం ఏ వంక పెట్టక్కర్లేదు. వాళ్ళు బడ్జెట్ వేరియంట్లో కూడా వాళ్ళ డిస్ప్లేస్ చాలా బాగుంటాయి. సో డిస్ప్లే అయితే టాప్ నాచ్ అయితే ఉంది. సో నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే సౌండ్ క్వాలిటీ బాగా నచ్చింది అండ్ డిస్ప్లే కూడా చాలా బాగా నచ్చింది. సో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే సో ఇదే ఎస్ పెన్. సో బ్లూటూత్ ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వలేదు, నాకు అది నాకు ఎందుకో నచ్చలేదు. బికాస్ బ్లూటూత్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి మనకైతే చాలా యూజ్ ఉంటుంది. సో దీనికైతే బ్లూటూత్ ఆప్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఈ ఎస్ పెన్తో ఏమైనా ఉందంటే మనం ఇక్కడ అన్నీ సెటప్ చేసేసి సో ఇదివరకు ఈ బటన్తో మనం ఇక్కడ ఇలా ఎయిర్లో అయితే మనం రాయొచ్చు. సో ఇప్పుడైతే లేదు. సో ఇక్కడ ఏమైనా ఉన్నా సో ఇక్కడి నుంచి రాయాలి. సో అంతే. సో ఇలా అయితే రాసుకోవాల్సి వస్తుంది. సో ఏదైనా టైప్ చేయాలనుకున్నా ఇలా మీరైతే టైప్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ సో వద్దనుకుంటే బ్యాక్ వచ్చేయచ్చు. సో మళ్ళీ మీరైతే ఇలా అయితే ఏమైనా నోట్స్ ఉన్నా ఇక్కడైతే రాసుకోవచ్చు. మీరు ఇంకా క్లియర్ చేయాలనుకున్నా సో ఇక్కడ ఇలా పెట్టుకుని మొత్తం ఎరేజ్ అయితే చేసుకొని మళ్ళీ మీరు టైపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఎస్ పెన్. సో ఎస్ పెన్లో నాకు ఎక్కువ ఫీచర్స్ అయితే ఏమీ లేదు ఈసారి. ఫీచర్స్ ఏమీ తీసుకురాలేదు అంతగా. బ్లూటూత్ ఉన్నాయనుకోండి మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటుంది. సో బ్లూటూత్ లేదు కాబట్టి అంతగా ఫీచర్స్ అయితే ఎస్ పెన్తో యూజ్ ఉండదు. సో ఎవరైతే నోట్ సిరీస్ బాగా ఇష్టపడ్డారో అసలు వాళ్ళకి ఈ అల్ట్రా ఫోన్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇదివరకు మనకి నోట్ సిరీస్ అయితే సేమ్ ఇలాగే ఉండేది నోట్ సిరీస్. సో నోట్ సిరీస్ ఉన్న వాళ్ళకైతే అల్ట్రా సిరీస్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో మరి ఇప్పుడు నోట్ సిరీస్ లేదు కాబట్టి ఈ అల్ట్రా ఫోనే నోట్ సిరీస్ లాగా అయితే అందరూ పర్చేస్ చేస్తున్నారు. ఇప్పుడు బ్లూటూత్ ఆప్షన్ ఎస్ పెన్కి ఇవన్నీ తీసేయడం అండ్ ఈ కెమెరా నాకు పర్సనల్గా అయితే కొంచెం నాకు ఈ కెమెరా ఇదైతే నాకు నచ్చలేదు. ఈ రింగ్స్ ఇది ఎలా ఉన్నాయంటే మనం బయట మామూలు ఫోన్స్కి మనం రింగ్స్ అయితే అటాచ్ చేస్తాం కదా. సో నాకైతే చూస్తే ఆ ఫీల్ అయితే వచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్, ఇది అందరికీ ఉంటుందని అయితే నేను చెప్పట్లేదు. నాకు పర్సనల్గా కెమెరా రింగ్స్ అతికించినట్టయితే అనిపించింది. సో ఇది చాలామంది యూట్యూబర్స్ ఈ పాటికి చూసుంటారు. ఇవి ఇలా లాగుతుంటే బ్లేడ్తో వాటితో ఈ రింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇది కొంచెం హార్డ్గా అయితే ఉంది. ఇది చాలా హార్డ్గా అయితే ఉంది. ఈ రింగ్ లాగుతుంటే ఈ డిస్ప్లే ప్యాన్లే వచ్చేస్తుంది. సో ఈ హార్డ్నెస్ మొత్తం అన్ని రింగ్స్కి ఉంటే బాగుంది అనిపించింది నాకు. బికాజ్ ఎందుకంటే ఎవరైనా ఇలా పీకుదాం అంటే పీకడానికి లేకుండా ఉండేది. బట్ ఏంటంటే ఇది ఇలా లాగితే వచ్చేస్తుంది ఊరికినే. అండ్ ఈ రింగ్స్ తీసేస్తే ఈ డిస్ప్లే ఏదైతే ఉందో డిస్ప్లే కాదు ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్కి ఆ ప్యానెల్కి అయితే గ్యాప్ కూడా అయితే నోటీస్ చేశాను నేను. కొంతమంది యూట్యూబర్స్ వీడియోలో నేనైతే చూశాను. సో ఈ రింగ్స్ తీసేస్తే మనకు కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అయితే పోతుంది. సో కెమెరాస్లోకి అయితే నీళ్ళు అయితే ఈజీగా వెళ్ళిపోతాయి. ఈ గ్లాస్కి దీనికి గ్యాప్ కూడా అయితే ఉంది కాబట్టి సో రింగ్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది డే టు డే యూజేజ్లో అయితే ఏమీ కాదు, బట్ ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి.
సో గైస్, ఇది వచ్చి మనం సామ్సంగ్ గెలాక్సీ S25 ఫ్రంట్ కెమెరా అల్ట్రా హెచ్డి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరైతే వీడియో క్వాలిటీ అయితే జడ్జ్ చేయొచ్చు. సో అండ్ అలాగే మైక్ కూడా నేను ఇంటర్నల్ మైక్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీరు ఇంటర్నల్ మైక్ సౌండ్ ఎంత బాగా వస్తుంది ఏంటి అని అయితే ఇక్కడైతే చూడొచ్చు. ఇప్పుడు వచ్చి మనం ఫుల్ హెచ్డి 60 FPS ఫ్రేమ్స్లో అయితే చూద్దాం. సో గైస్, ఇది నేను సామ్సంగ్ గెలాక్సీ X25 అల్ట్రా ఫ్రంట్ కెమెరా ఫుల్ హెచ్డి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరైతే బయట రికార్డ్ చేస్తున్నా కాబట్టి మైక్ కూడా నేను ఇంటర్నల్ మైక్ నుంచి అయితే వస్తుంది. సో నాయిస్ ఎలా పిక్ చేస్తుంది ఏంటి అండ్ వీడియో క్వాలిటీ, సో మీకు నేను కాసేపు నీళ్ళలో కాసేపు ఎండ్లో ఉంటున్నా. సో ఇదైతే చూడొచ్చు మీరు. సో దీని అయితే జడ్జ్ చేయొచ్చు. సో గైస్, ఇది నేను సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ప్రో వీడియో మోడ్లో అయితే రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసేది కూడా ప్రో వీడియో మోడ్. సో ఇప్పటిదాకా మనకి ప్రో ఫోటోలో అయితే ఉంటుంది, బట్ ఇందులో ప్రో వీడియో మోడ్ కూడా ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మనం అయితే ప్రో వీడియో మోడ్ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే నడుస్తున్నాను అండ్ మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఆడియో కూడా నేను ఇంటర్నల్ మైక్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. నేను ఏ ఎక్స్టర్నల్ మైక్స్ ఏమీ అయితే పెట్టలేదు, డైరెక్ట్గా ఈ డివైస్ మైక్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ గెస్ చేయొచ్చు ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఇందాక నేను పెట్టిన నాన్ ప్రో మోడ్స్కి ఈ ప్రో మోడ్కి ఎలా ఉందో మీరైతే ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. సో హాయ్ గాయస్, నేను ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, అది కూడా పోర్ట్రేట్ మోడ్లో అయితే వీడియో చేస్తున్నా. సో ఇప్పటిదాకా మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ ఏం లేదు, ప్రో మోడ్ నార్మల్ మోడ్లో అయితే రికార్డ్ చేసా. ఇప్పుడు ఇది పోర్ట్రేట్ మోడ్లో రికార్డ్ చేస్తున్నా. మీరు చూసారనుకోండి, సో బ్యాక్గ్రౌండ్స్ అయితే బ్లర్ అవుతుంది. సో ఇది అండ్ మైక్ కూడా నేను ఇంటర్నల్ ఆడియో నుంచి చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఆ చెట్లు మొత్తం బ్లర్లో ఉండి నేను మాత్రం కనబడుతున్నా. మీరు ఇంకోటి గమనించారనుకోండి, నా హెయిర్ చూసారా, ఎడ్జ్ డిటెక్షన్ కొంచెం బాగాలేదు. సో ఇదైతే బ్లర్లోకి వెళ్ళిపోతుంది. సో కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ ఇక్కడ కూడా మీరు గమనించారంటుంది, బ్లర్లోకి వెళ్తుంది హెయిర్. సో నాకు తెలిసి అప్డేట్స్లో ఫిక్స్ చేస్తారు, బట్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇది వద్దు. నాకు ఇక్కడ దాకా హెయిర్ ఉంది కాబట్టి నాకు ఇది బ్లర్లోకి వెళ్తుంది. బట్ చూడొచ్చు, మీరు గమనించవచ్చు. సో నోటీస్ చేస్తున్నా, హెయిర్ అయితే బ్లర్లోకి వెళ్తుంది. సో ఇది దీని క్వాలిటీ ఆడియో అండ్ వీడియో. సో ఇక్కడ మీరు చూసైతే జడ్జ్ చేయొచ్చు. సో హాయ్ గైస్, ఇది నేను సామ్సంగ్ గెలాక్సీ X25 అల్ట్రా బ్యాక్ కెమెరా 8K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు నార్మల్గా అయితే ఆడియో ఎలా అయితే వస్తుంది, నేను కెమెరాకి చాలా దూరం ఉన్నా. దీంట్లో మనకి సూపర్ జూమ్ ఆప్షన్ ఉంది. జూమ్ చేస్తున్నప్పుడు నా ఆడియో మటుకు గట్టిగా అయితే పిక్ చేస్తుంది సరౌండ్ ఆఫ్ చేసి. ఇప్పుడు అయితే జూమ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, జూమ్ చేస్తున్నప్పుడు ఇక్కడ నేను మాట్లాడే ఆడియో మాత్రమే పిక్ చేసింది, సరౌండింగ్ మొత్తం అయితే అది ఆడియో కట్ చేస్తుంది. సో మీరు దీని ఇక్కడ ఆడియో అయితే చూడొచ్చు, జడ్జ్ చేయొచ్చు. సో గైస్, ఇది నేను సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. సో ఇది బ్యాక్ కెమెరా 8K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ అవుతుంది. సో ఆడియో ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. సో గైస్, ఇది మనం సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో పోర్ట్రేట్ మోడల్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే నేను కెమెరా అటు ఇటు ఇలా నడుస్తూ ఉంటా. సో మీరు ఇది ఆటో ఫోకసింగ్ అనేది చూడొచ్చు. దాంతోపాటు నేను వెంటనే అటు ఇటు కదిలినప్పుడు ఇది ఎంత త్వరగా అయితే చుట్టూ పోర్ట్రేట్ అనేది ఒక ఎఫెక్ట్ తీసుకొస్తుందో మీరైతే జడ్జ్ చేయొచ్చు. సో మైక్ కూడా నాకు ఇంటర్నల్ మైక్ నుంచే రికార్డ్ చేస్తున్నా. సో కెమెరా నాకు చాలా దూరంగా ఉంది. సో అయినా ఆడియో క్వాలిటీ ఎంత బాగా రికార్డ్ చేస్తుందో మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో గైస్, ఇది నేను సామ్సంగ్ S25 అల్ట్రాలో రికార్డ్ చేస్తున్నా. ఇది మనకి అల్ట్రా హెచ్డి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు స్టెబిలైజేషన్ కూడా చూద్దాం. సో నేను నడుస్తున్నా. సో అన్సారీ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాడు. సో ఇక్కడ మీరైతే నా స్టేబుల్ ఎలా ఉంది, వీడియో స్టెబిలైజేషన్ ఇదైతే జడ్జ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచే రికార్డ్ అవుతుంది. సో మొత్తం నా ఆడియో ఈ S25 అల్ట్రా నుంచే రికార్డ్ అవుతుంది. సో ఆడియో అండ్ వీడియో మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఫోటోలో పెట్టు.
తర్వాత వైడ్, ఆ తర్వాత అల్ట్రా వైడ్. ఓకే, సో గైస్ ఇది నేను సామ్సంగ్ S25 అల్ట్రాలో మనకి రా ఫుటేజ్లో అయితే మనకైతే ఉంది, రా ఆప్షన్లో. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇది సూపర్ టెలిఫోటో లెన్స్లో ఉంది. 5x నుంచి 10x దాకా అయితే ఇది జూమ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం వైడ్ యాంగిల్లో పెట్టాం. సో వైడ్ యాంగిల్లో అయితే మనకి ఇలా అయితే వస్తుంది. అండ్ వైడే కాకుండా ఇందులో మనకి థర్డ్ ఆప్షన్ వచ్చి అల్ట్రా వైడ్. సో అల్ట్రా వైడ్ అయితే మనకి ఇంత వరకు రికార్డ్ చేస్తుంది. సో బట్ ఇదేంటంటే ప్రతి మోడ్కి మనం ఏంటంటే దానికి తగ్గట్టు వీడియో ఎడిట్ చేసుకోవాలి. ఒకే వీడియోలో కంప్లీట్ 3 మోడ్స్ అయితే మనం యూజ్ చేసుకోలేం. ఐదర్ సూపర్ టెలిఫోటో లేదా వైడ్ లేదా అల్ట్రా వైడ్, ఈ డిఫరెంట్ 3 మోడ్స్లోనే మనం రికార్డ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో గైస్ చూసారు కదా, ఇది మన సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ నా ఇనీషియల్ ఇంప్రెషన్. సో ఇక్కడ నేను ఏ ఇంప్రెషను ఇది బాగుంది ఇది బాగాలేదు అంతా నా పర్సనల్ ఒపీనియన్. సో నాకు చూడగానే ఏది నచ్చింది ఏది నచ్చలేదని నేను మీకు క్లియర్గా చెప్పాను. నాకు డిస్ప్లే అయితే చాలా బాగా నచ్చింది. సో నేను అది క్లియర్గా నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్పా. అండ్ కెమెరాస్ కూడా నాకు చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నాకు ఐఫోన్ ప్రో నాది. సో ఐఫోన్ ప్రో సిరీస్ కన్నా నాకు ఇదే బాగా నచ్చింది. సో అంత చాలా బాగుంది కెమెరాస్. నాకు కెమెరాస్, డిస్ప్లే అండ్ సౌండ్, సో స్టీరియో సౌండ్ అయితే చాలా బాగా నచ్చింది. సో నాకు బాగా నచ్చింది ఇవి. నాకు నచ్చలేదంటే నాకు ఈ కెమెరాస్ చూడడానికి కొంచెం నాకు ఇది నేను మీకు క్లియర్గా చెప్పాను, నాకు ఈ రింగ్స్ లాగా అయితే ఉంది. సో నాకు అదొక్కటైతే నచ్చలేదు. అండ్ ఈ S Penలో బ్లూటూత్ ఆప్షన్ తీసేయడం. సో అసలు S Pen బ్లూటూత్ ఆప్షన్ చాలా బాగుంటుంది, చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటుంది. సో ఆ ఫ్యూచర్స్ అన్నీ కట్ చేసేసారు. ఇప్పుడు జస్ట్ నార్మల్ పెన్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది S Pen అనే దాని ఇంప్రెషన్ అయితే పోయింది. నాకు ఇది నచ్చలేదు. సో చూద్దాం. బట్ ఇది తీసేసి నాకు ఈ కెమెరా ప్లేస్మెంట్ అనేది పర్సనల్ ఒపీనియన్. సో పర్సనల్ ఒపీనియన్స్ తీసేస్తే ఫోన్లో మనం ఎక్కడ ఏ వంక పెట్టక్కలేదు. సో నాకు ఈ రెండే. సో ఈ రెండు తీసేసి డైలీ యూసేజ్ అండ్ చాలా కెమెరాస్కి అండ్ యూఐకి. సో యూఐ అయితే టాప్ నాచ్లో అయితే ఉంది. ఇది వరకు సామ్సంగ్ యూఐ అంటే కొంచెం అంతగా అనిపించేది కాదు. పర్సనల్గా నేను చాలా సామ్సంగ్ డివైజెస్ వాడా కాబట్టి. బట్ One UI వీళ్ళు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి సామ్సంగ్ యూఐ చాలా బాగుంది. ఇప్పుడు One UI 7 అయితే టాప్ నాచ్లో అయితే ఉంది. ఒక టైంలో మనకి వన్ ప్లస్ యూఐ ఆక్సిజన్ ఓఏ ఎంత బాగా క్లిక్ అయ్యేదో, సో దానికి మించింది అయితే ఇప్పుడు One UI అయితే ఉంది. సో చాలా అయితే బాగుంది. సో అన్ని పర్ఫెక్ట్, అన్నీ నాకైతే ప్రోసే ఉన్నాయి. నాకు కాన్స్ అయితే నా పర్సనల్ ఒపీనియన్గా కాన్స్ అయితే అనిపించే, కానీ ఇనీషియల్ ఇంప్రెషన్లో ప్రతిదీ నాకు ప్రో సెక్షన్లో అయితే ఉంది. సో ఇది మా ఫ్రెండ్ది. సో 1 or 2 months యూస్ చేశాక నేను మళ్ళీ దీని డీటెయిల్ ఓనర్షిప్ రివ్యూ లాగా నేను దీని రివ్యూ అయితే పెడతాను. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఇదైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు అప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.